ప్రకాశం జిల్లా దర్శిలో ఈరోజు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎండిఓ, కార్యకర్తలు, నాయకులు అనంతరం వాలంటీర్లకు సన్మానం చేశారు. వాలంటీర్ల వందన కార్యక్రమానికి విచ్చేసిన సభాధ్యక్షుల వారికి, అదే మన దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మన వేదిక మీద ఉన్న ఎంపీపీలకి, వైస్ ఎంపీపీలకి, అదేవిధంగా నాయకులకి, కార్యకర్తలకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి అందరికీ ఈ వందన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాన వచ్చినా, వరద వచ్చినా, కవి వచ్చినా, కరోనా వచ్చినా ఒక ధైర్యంగా నిలబడేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైనికులు, వాలంటీర్లు మాత్రమే. ఎందుకంటే వాలంటీర్లు ప్రతి ఇంటికి పోయి పెన్షన్లు, ప్రతి ఇంటికి ఉదయాన్నే పెన్షన్లు ఇస్తున్నారు. అదే గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే చెప్పు కరిగిపోయేటట్టు ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా పెన్షన్లు వచ్చాయి కాదు. వాళ్ళు ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్పి అంటారు. ఇప్పుడు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కులమో లేదు, ఒక మతమో లేదు, ఏ పార్టీ అయినా సరే మనందరమే, మనకి ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మనందరం ప్రతి ఇంటికి పథకాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఎక్కడన్నా 1-2 ఇల్లు మర్చిపోయినా కూడా మళ్ళీ ప్రతి ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చినాయే రాలేదని చెప్పి మళ్ళీ ఇవ్వాలని మళ్ళీ అప్లికేషన్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. అట్లా ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళకు కూడా హౌసింగ్లు కూడా ప్రతి ఇంటికి లేని వాళ్ళ పేదవాళ్ళందరికీ హౌసింగ్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి వాలంటీర్లు సచివాలయంలో ఉదయాన్నే ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇంకా ఏ సర్టిఫికేట్ అయినా ప్రతి సర్టిఫికేట్ కోసం మన సచివాలయంలో ఉదయాన్నే పోతే సాయంత్రానికి సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. గత ప్రభుత్వంలో సర్టిఫికేట్ అసలు తిరిగినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా మనకి అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం 15,000 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకే అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 వాళ్ళ తల్లుల ఖాతాలో వేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు గత ప్రభుత్వంలో యూనిఫారం ఉండేది కాదు. నాడు నేడు కార్యక్రమంలో కొన్ని స్కూళ్ళు తీసేశారు. ఆ స్కూల్లో పోయేటప్పుడు సరిగ్గా భోజనం ఉండేది కాదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత యూనిఫారం కానీ, సాక్స్ కానీ, బూట్లు కానీ, బుక్స్ కానీ ఏమైనా స్కూల్ తీసే ముందే ఒక 2 నెలల ముందే అందరికీ బుక్స్, యూనిఫారం ఇచ్చే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పథకాలైనా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పిల్లలు చదువుకున్నారంటే అది ఒక ఆస్తి మాత్రమే. తల్లిదండ్రులకి ఒక ఆస్తి లాగా ఉండదు. పిల్లలు చదువుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఇంకా లాయర్లు అవుతారు, డాక్టర్ ఎన్నో వాళ్ళ ఇష్టం వచ్చి కావచ్చు చదువుకుంటే. అది ఇక్కడ కాకపోయినా విదేశాల యాత్రలో కూడా చదువుకోవచ్చు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మనకి రైతులు ఉన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు పేపర్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా రైతులు ఇబ్బంది పడలేదు, ఎవరు నష్టపోలేదు, ఎవరు ఆత్మహత్యలు కూడా చేసుకోవట్లేదు. నమస్కారాలు.
ఎండనకుండా వాననకుండా రాత్రనకుండా పగలనకుండా ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారు మిమ్మల్ని గుర్తించి ఈ వాలంటీర్ వందనం కార్యక్రమం పెట్టారు. ఎక్కడికి ప్రెసిడెంట్లకి ఎంపీడీసీలకి వందనాలు పెట్టలేదమ్మా. మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారిని ఆదేశించి జగన్మోహన్ గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి సమాజంలో మేలు కోసం సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేసి అందరినీ కలుపుకొని పోయి నేను పెట్టిన పథకాలందరినీ పేద ప్రజల కోసం అందడం కోసం మిమ్మల్ని అందరినీ పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ గారు అందుకనే మా వాలంటీర్లందరూ బాగా చూసుకోవాలని చెప్పేసి వాలంటీర్లు ఉన్న కార్యక్రమం పెట్టే జగన్మోహన్ గారు. ముఖ్యంగా మీరు గ్రామాలకి అందరికీ వాలంటీర్లు అయితే జగన్మోహన్ గారికి వారియర్స్ అని చెప్పి సభకు తెలియజేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కరోనా టైంలో కానీ మిగిలిన ఏ విపత్తు వచ్చినా కూడా మీరే ముందుండేసి మాకన్నా ముందు ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తారు. అధికారుల కన్నా మాకన్నా ముందు మీరు ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారి వారియర్లు ప్రజల కోసం కూడా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీరు చేసిన ఈ సేవలు ఎప్పుడు ప్రజలు మర్చిపోరు, మేము మర్చిపోము, జగన్మోహన్ గారు మర్చిపోరు అని చెప్పి సభాగం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ గారు మాతో చెప్పేది ఒకటే, శివ మా వారియర్లు జాగ్రత్తగా చూసుకో, వాళ్ళని కాపాడుకోని చెప్పి జగన్మోహన్ గారు చెప్తుంటారు కాబట్టి మీ మీద జగన్మోహన్ గారికి ఎంత ప్రేమ మీరందరూ గుర్తుంచుకోండి. ఈ సమాజంలో ఒక రూపాయి కూడా ఆశించకుండా డైరెక్ట్గా నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా జగన్మోహన్ ఇచ్చిన పథకాలన్నీ నేరుగా పేదవాళ్ళ అకౌంట్లో పెట్టడానికి కోసం కృషి చేసి డైరెక్ట్గా ఉదయమైనా సాయంత్రమైనా ఏ టైం అయినా రాత్రి అయినా అపరాత్రి అయినా మీరు పేద ప్రజల దగ్గర పోయి అన్ని పథకాలన్నీ నేరుగా అందుతున్నాయంటే మీ వాలంటీర్లు పుణ్యం అని చెప్పి సభాగం